కల్తీ కోవా బన్ను ఇష్యూ ఏదైతే ఉందో మేము ఏం అడుగుతా ఉన్నాం, మీరు పోయిన వల్లి దగ్గర ఏం కల్తీ జరిగిందో ఎవిడెన్స్ బయట పెట్టమని అడిగినాం. ఎన్నో వికారాబాద్ లో జరిగిన దానికి మేడారంలో జరిగిన దానికి సంబంధం ఏంటి? ఇలా మేము మా పోరాటం వృధా అయిపోతుంది. మేము ఇలా ఏదైతే మేము అటాక్ చేస్తున్నామో కల్తీ మీద మేము నిజం బయట పోరాటం ఏంది? పోరాటం నిజాలు మాట్లాడుతూ ఉంటే నీకు అది పోరాటంలా కనిపిస్తే మేమేం చేస్తాము? ఎవరి లైఫ్ లో రాజ్యాంగంలో చట్టంలో ఎవరి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు. సమాజంలో ఉన్నప్పుడు సమాజం గురించి మాట్లాడుతున్నప్పుడు మేమే అదే అడుగుతున్నాం. తెలియలేదు నీకు వీడియో మొత్తం చేయాలన్నట్టు. పర్సనల్ గా పోయినోడెవడు? ఫోక్సో కేసు అయింది మైనర్ పిల్లల్ని అని మాట్లాడినోడెవడు? మేము సెక్యులర్ గా మేమేం చేయకుండా మీరేం కట్టలు కట్టిరా అంటున్నా. మత కొల్లాలని చేసుకుంటా మతాల మధ్యలో గొడవలు పెట్టుకుంటా మీరేం చేసిరు? మరి బాలాజీ అనే వ్యక్తి సబ్జెక్ట్ మాట్లాడితే ఏ ఇష్యూ ఉందో అది మాట్లాడితే ఈ రోజు ఇక్కడ దాకా రాకపో కదా, మేమెందుకు వీడియోలు చేస్తాం? అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనను ఒకరు క్వశ్చన్ చేసినప్పుడు మనం కూడా క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే ఇవాళ ఎవరైతే సోకాల్డ్ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నువ్వు ఎప్పుడు వచ్చినవరా? మొన్న 4 నెలల కింద వచ్చినవరా జఫా? నువ్వు ఒక్కొక్క ఛానల్లో పనిచేస్తే ఎందుకు వీకేసిరో నీకు వాడు చేసే లెక్కలు వెనక నుంచి గోతులు తోడే దొంగల గురించి ఎవరికి తెలియదు. మనోడు ఏదైనా పని చేస్తే దానికి ఎవరన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. నిజామాబాద్ లా ఒక యూటర్న్ దగ్గర బస్సులు పోతా ఉంటే అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ప్రజలకు తెలవాల్సిన అవసరము నిజంగానే ఉంది. ఆల్రెడీ వల్లి అనే వ్యక్తే చెప్పిండు ఇది రవ్వతో మేము చేస్తా ఉంటామని. ఇంకా నువ్వు ఒత్తాసి వాళ్ళకేదేముంది? కాబట్టి అది 10 రూపాయలలో కోవా రాదు కాబట్టి ఖచ్చితంగా అది కల్తీ బనే అవుతుంది. మేము కూడా కల్తీ బన్ అయితే కల్తీ అని ప్రూవ్ చేయని చెప్పినాము. నీ ముంగట కూర్చున్న బ్లాక్ మెయిల్ ఎర్రకి చెప్పినాం. మేము కల్తీ ఎవిడెన్స్ బయట పెట్టమని 1 వీక్ నుంచి రిక్వెస్ట్ చేసినాం. 1 వీక్ తర్వాత పాలు చక్కెర రవ్వ కలిపితే సీర అనేది మనకు కనబడతా ఉన్నది. సో ఇక్కడ ఇంత జరుగుతాం. సో 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా దాదాపు వేలాది కోవా తింపి కొడితే నిజామాబాద్లనే నువ్వు ఎవరికి తెలియదురా బాబు. నువ్వు ఎందుకురా 2 రాష్ట్రాలని పెద్ద ఫీల్ అయిపోతా ఉన్నావు? నిన్ను నమ్మి నీకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టిన అబ్బాయిని ఏవన్గా ఇలా పెట్టిన ఒక దొంగవి నువ్వు చేసిన తప్పుకి. ఈ రోజు వీళ్ళు ఇక్కడ యూట్యూబ్ నడిపించుకునేవాడు ఎంత సంపాదిస్తాడు అసలు ఇలా సంపాదన అర్థమైతలేదు. 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి సమర్థించే అంత డబ్బులు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ దగ్గర. ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి యూట్యూబ్ సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా మీ దగ్గర 1000 రూపాయలు పండబెట్టి చీర్తామని చెప్తున్నా. మీలాంటి వాళ్ళని, మీలాంటి దొంగలని పండబెట్టి చీర్తామని చెప్తున్నా నేను. మాకు డబ్బులు ఏ నుంచి వస్తున్నాయి ఏంటి? ఆ దొంగను అడుగు. ఆ దొంగ లెక్క మేము బ్లాక్ మెయిలింగ్ చెయ్యం. మాకు డబ్బులు ఏ నుంచి వస్తున్నాయి అని నువ్వు అడుగుతా ఉన్నావు కదా. మరి మేడారం హైదరాబాద్ నుంచి మేడారం పోవడానికి ఆ దొంగకి ఏ నుంచి పైసలు వచ్చినాయో ఆ దొంగను అడుగు. అంటే నీతి నిజాయితీగా మీరు కూర్చున్న దగ్గర స్టూడియోలో మాట్లాడితే ఆ డబ్బులు జమ అవుతున్నాయి లోపల. ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి? ఖచ్చితంగా దీనిక భారీ కుట్ర ఉంది. ఈ భారీ కుట్రని నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలిగేషన్ చేయకుండా మా మీడియా ఛానల్స్ కి రా. మాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో కూర్చున్న దగ్గర మాదేం నడుస్తలేదు, మాకేం వస్తలేవు. ఇప్పుడు ఏం చేయాలా? డబ్బులు రావాలంటే ఏం చేయాలా? కల్తీ గురించి ఎవడైతే మాట్లాడింటో వీని ఖండించాలా. అప్పుడు ఎవడైతే కల్తీ చేస్తున్నాడో వాడి పిలిచిలో డబ్బులు ఇస్తాడు. ఈ వర్డ్ నువ్వు అన్నావు కదా, నిన్ను ఇంకా నేను ఒక్క మాట అంటలేను. లేకపోతే మేము తింటున్నాం చూడండి, తినుండి. ఎవరంటున్నాం? మీరు వచ్చపోసిన తినుంటే ఉంచిన తినండి, మాకేం సంబంధం? చెప్పు తెగుతుందిరా రే. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఏదైతే పాలకోవా ఇష్యూ ఏదైతే ఉందో, ఒక మూర్ఖుని ముంగడ కూర్చొని ఒక మూర్ఖుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు వాడు ఎవరికి తెలియదు, వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదు. అసలు వీళ్ళు ఉంటుంది కదా జోకుడు బ్యాచ్, చెప్పినా కదా నేను మొన్న వీడియోలో. అట్లాంటి ఒక బ్యాచ్, పనికిరాని బ్యాచ్ని తెచ్చి ఓ పనికిరానోడు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నా ఒకసారి ఇందాం. మీడియా తెలిసిన తర్వాత మా ప్రజల దగ్గరకు వస్తుంది. మరి మా ప్రభుత్వానికి మరి ఇక్కడ జరిగే దాంట్లో మధ్యలో మీరు మీడియా మిత్రులు ఉన్నప్పుడు మరి ఎందుకు వీళ్ళు ఎందుకు చూపించాలి? వీళ్ళు ఏ ఛానల్ చూపించాలి? ఎందుకు చూపించలేదు అంటే ఒకవేళ మేము కల్తీ కోవ పట్టుకున్నారని చెప్పి
చెప్పి చూపెడితే వికారాబాద్ పోలీసులు కల్తీ కోవ పట్టుకుని చూపెడితే ఇలా మేము మా పోరాటం వృధా అయిపోతుంది. మేము ఇలా ఏదైతే మేము అటాక్ చేస్తున్నామో కల్తీ మీద మేము నిజం బయటపడి పోరాటం నిజాలు మాట్లాడుతూ ఉంటే నీకు అది పోరాటంలాగా అనిపిస్తే మేమేం చేస్తాము? బ్లాక్ మెయిలింగ్ చేసే వాళ్ళతో కూర్చొని మాట్లాడి మీకున్న క్రెడిబిలిటీ ఖరాబ్ చేసుకునే వేస్ట్ ఫెలోస్ కి మేమేం చెప్పలేము. ఇక ఇంకేమంటా ఉన్నాడు చూడండి ఒకసారి. అంటే మేము మాట్లాడిన కొన్ని వీడియోలకు కౌంటర్ అనమాట ఇది. మళ్ళీ మేము కూడా దొంగల్లా కనబడతాం అని చెప్పేసి దాన్ని కాపాడడానికి ఇంకా పర్సనల్ గా పోతాము, అట్లా పోతాము, ఇట్లా పోతాము అనే మాట ప్రయత్నం చేస్తున్నారు. పర్సనల్ గా ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటది. ఎవరి లైఫ్ లో రాజ్యాంగంలో చట్టంలో ఎవరి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు. సమాజంలో ఉన్నప్పుడు సమాజం గురించి మాట్లాడుతున్నప్పుడు మేమే అదే అడుగుతున్నాం. తెలియలేదు నీకు వీడియో మొత్తం చేయాలన్నట్టు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే పర్సనల్ గా పోయినోడెవడు, ఫోక్సో కేసు అయింది మైనర్ పిల్లల్ని అని మాట్లాడినోడెవడు, అది పర్సనల్ కదా ఎప్పుడో అయిపోయిన స్టోరీ, అది ఎఫ్ఐఆర్ అవ్వలే. ఒక ఫేక్ ముచ్చట తీసుకొచ్చి ఒక మనిషిని బెదిరించిన ప్రయత్నం చేసిన దొంగెవడు? నీ ముంగట కూర్చుని ఒక దొంగ. ఆ దొంగ నువ్వు క్వశ్చన్ చేయకుండా నువ్వెందుకు తీసినావని నువ్వు మళ్ళీ పర్సనల్ గా పోతే అందరికి పర్సనల్. అరే తీరా బాబా అని చెప్తా ఉన్నా నేను పర్సనల్. ఇంకేమంటుండే వినండి ఒకసారి వీడు. మాట్లాడే హక్కు ఎవరికి లేదు. సమాజంలో ఉన్నప్పుడు సమాజం గురించి మాట్లాడుతున్నప్పుడు సమాజం విషయం మాట్లాడాలా. పర్సనల్ గా పోతే అందరికి పర్సనల్ ఉంటాయి, అందరి పర్సనల్ బయటకు వస్తాయి. మేమేమంటలేం కదా. మైనర్ పిల్లల్ని కూర్చొని చేయమని చెప్తలేం కదా. మైనర్ పిల్లల్ని కూర్చోబెట్టి ఏం చేసినాం? నువ్వు లోఫర్వే ఇప్పుడు. ఎందుకంటే ఒక దొంగతో కూర్చొని మాట్లాడినప్పుడు ఆల్రెడీ తెలుసు నువ్వు వచ్చి కూర్చుంటావు, మాట్లాడతావు. ఒక నిజామాబాద్ లో నీకు ఎవరెవరు సపోర్ట్ ఉర్రని నేను ఒక వీడియోలో అన్నా. ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఈ దొంగ నేను దొంగ కాదని కవర్ చేసుకోవడానికి ఇంకా కొంతమంది దొంగలను చేస్తా ఉన్నాడు. వాళ్ళకి ఎందుకు తెలియలేదో నాకు అర్థమైతే లేదు. ఇక్కడ మైనర్ పిల్లల్ని కూర్చోబెట్టి ఏం చేసినాం రా? అది చూపిరా బాబు, నీ దగ్గర ఉంటే ఎవిడెన్స్ చూపి. దొంగ మేడారంలో ఆ దొంగ చెప్పిన మాటలు ఇప్పుడు నువ్వు ఈడ వచ్చి కూర్చి ఒత్తాసు వలుకుతా ఉన్న దొంగలు మీరు. నిజాలు మాట్లాడండి చెప్తా ఉన్నాం. మేము సెక్యులర్ గా మేము ఏం చేయకుండా మీరేం కట్టలు కట్టిరా అంటున్నా. మత కొల్లాలని చేసుకుంటా, మతాల మధ్యలో గొడవలు పెట్టుకుంటా మీరేం చేసిరు మరి? పిల్లల్ని కూర్చొని చేయమని చెప్తలేం కదా, అట్లా నేను చేస్తలేం కదా. కల్తీని అడ్డుకట్ట వేయమంటున్నా. ఇక్కడ చాలా మందికి ఖచ్చితంగా అసలు వీడియోలు చేయడం రాదు ఈ చెత్త ఫెలోకి. ఏం ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్తుంటే ఈడో క్వశ్చన్ వేస్తా ఉన్నాడు. మనం ఏం చెప్పినాము? నీకు నేను కాల్ చేసినప్పుడు నీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ చెప్పాలి. సబ్జెక్ట్ చెప్పకుండా నువ్వు వీడియో పెడితే బాగుంటది అని వార్నింగ్ ఇస్తా. వీడియో పెట్టినందుకు ఇక మనల్ని బెదిరించే ప్రయత్నం చేసిన దొంగెవడు, పర్సనల్ గా వెళ్ళిన దొంగెవడు, ఇంకో దొంగ మీద ముంగట కూర్చున్న ఒక దొంగ. మరి ఆయనకి ఎందుకు కనిపెట్టలే ఆ ముంగటున్న వ్యక్తికి ఈ విషయం? ఫస్ట్ నువ్వే కదా తీసిందా, తీయొద్దు కదా, నువ్వు చెప్పాలి కదా. మరి నువ్వు సత్య హరిశ్చంద్ర ప్రసాద్ అయితే ఒక దొంగకి ఒత్తాస ఎట్లా వెళ్తా ఉన్నావు నువ్వు? మేము అదే కదా అన్నది. కంటెంట్ మీద మాట్లాడినప్పుడు నేను నీ కంటెంట్ గురించి ఫోన్ చేసిన, ఏం జరిగింది మేడారంలో అన్నప్పుడు దాని గురించి మాట్లాడు. చిన్న పిల్లలు మైనర్ పిల్లల్ని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మైనర్ పిల్లల్ని ఇంటర్వ్యూ చేయొద్దని ఎవరు చెప్పాలా? వాళ్ళతో కూర్చున్నప్పుడు కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడండి అని చెప్పారు. అది తెలియదు ఈ వేస్ట్ ఫెలోకి. ఓకేనా? పర్సనల్ గా వెళ్ళేది మీరే. మళ్ళీ అది ఇది నేను ఏమంటున్నా, ఎదుటున్న వ్యక్తి ఎవరైతున్నారో ఈ బాలాజీ గౌడ్ పని ఏముంటదంటే నేర్పియడం అంతే. ఇప్పుడు చాలా మందికి ఫోన్లు చేసి ఇట్లా అట్లా ఎమోషనల్ అయిన సందర్భాలు కూడా. బ్లాక్ మెయిలర్ కదా, ఏ టైంలో ఎట్లా బెదిరియాలో కూడా తెలుసు వీనికి. ఈ చిన్న పిల్లలు అంటారు, అది నేనే. చిన్న ఒక వన్ పేరు ఏందో ఉంటుంది, ఆ పిల్లోడి పేరు, వాడిని ఇంటర్వ్యూ చేసింది నేనే. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా ఒక వర్డ్ అనేది అది నాకు కూడా నచ్చలేదని చెప్పిన. నేను బాలాజీ అనే వ్యక్తి సబ్జెక్ట్ మాట్లాడితే, ఏ ఇష్యూ ఉందో అది మాట్లాడితే ఈ రోజు ఇక్కడ దాకా రాకపోవు కదా. మేము ఎందుకు వీడియోలు చేస్తాం? చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనను ఒకరు క్వశ్చన్ చేసినప్పుడు మనం కూడా క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే ఇవాళ ఎవరైతే సోకాల్డ్ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నువ్వు ఎప్పుడు వచ్చినవరా? మొన్న 4 నెలల కింద వచ్చినవరా జఫా? నువ్వు ఒక్కొక్క ఛానల్లో పనిచేస్తే ఎందుకు వీకేసిరో నీ గతం తెలుసుకోరా జఫా. ఇట్లా మాట్లాడితే ఫీల్ అవుతారు. వాడు చేసే లెక్కలు వెనక నుంచి గోతులు తోడే దొంగల గురించి ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? అంటే ముందుకొచ్చి నిజాలు మాట్లాడితే అరే అట్లా అనేది లేకుండా ఇట్లా ఉత్తాసు వాళ్ళకట్టో ఎక్కుంటారు. ఇగో ఈ నెంబర్ కూర్చున్న ఇది ఫస్ట్ నుంచి మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ మోటివేషన్ ఓవరాల్ గా ఈ మీడియా ఛానల్స్ ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వీళ్ళు దొంగలు అనేది ఈ బ్లాక్ మెయిల్ దందా చేసి ఒక దొంగ చెప్తా ఉన్నాడు. ఆ వ్యక్తికి ఎందుకు తెలియలేదు? ఆ వ్యక్తి చూసుకోవాలి కదా కంటెంట్. కొంతమంది యూట్యూబ్ ఛానళ్లు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకే హెల్పింగ్ చేస్తా ఉన్నామని మాట్లాడుతా ఉన్నారు. ప్రియా చౌదరి మేడం కూడా కొన్ని తప్పులు మాట్లాడింది, అది కూడా మాట్లాడతాను నేను. ఇప్పుడు ఫస్ట్ నుంచి వస్తా చూడండి ఏమేమి మాట్లాడారు. కొంచెం ఓపికతో వినండి. ఓకే, ఫస్ట్ మీకు నేను ఒకటి ప్రజలందరికీ ఒక విషయం చెప్తా. కల్తీ కోవా బన్ను ఇష్యూ ఏదైతే ఉందో మేము ఏం అడుగుతా ఉన్నాం, మీరు పోయిన వాళ్ళ దగ్గర ఏం కల్తీ జరిగిందో ఎవిడెన్స్ బయట పెట్టమని అడిగినాం. ఏనో వికారాబాద్ లో జరిగిన దానికి మేడారంలో జరిగిన దానికి సంబంధం ఏంటి? ఒకసారి ఇది జనాలు ఆలోచించాల్సిన. బాలాజీ అనే పిల్లోడు ఎందుకు పోలేదు అక్కడికి ఒకసారి ఆలోచించండి. ఓకే, అదే ఇష్యూ వికారాబాద్ లో జరిగిన సంఘటనే మేడారంలో జరిగితే ఏవి అక్కడ ప్రూఫ్స్ ఏవని అడుగుతా ఉన్నాం మేము. అవి లేవు. మేడారం ఇష్యూ పక్కన పెట్టి వికారాబాద్ ఇష్యూ తెర మీదకి తెచ్చారు. ఇప్పుడు ఎవడో రొట్టెల మీద ఉంచుతున్నాడని, సమోసాలు ఉంచుతా ఉన్నాడని దానికి ఇప్పుడు వీళ్ళు మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వ్యక్తికి తెలియదు ఈయన ఓ దొంగతో కూర్చొని ఈయన దొంగ అవుతున్నాడు. ఆయనకు తెలియాలి ఫస్ట్ ఎందుకు ఈ బాలాజీ అన్నట్టు ఒక బ్లాక్ మెయిలర్ వీనితో ఎందుకు మనం కూర్చోవడం అనేది అర్థమైతలేదు. ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కదా. బ్లాక్ మెయిలర్ అని ఎందుకు
ఎందుకంటున్నా అంటే మనోడు ఏదైనా పని చేస్తే దానికి ఎవరన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. నిజామాబాద్ లో ఒక యూటర్న్ దగ్గర బస్సులు పోతా ఉంటే ఒక 100 మీటర్ నుంచి రావాలి, ఎందుకంటే లేదంటే 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ నుంచి టర్న్ అవ్వాలి కాబట్టి 100 మీటర్ దూరం నుంచి యూటర్న్ చేసుకుని కొన్ని స్కూల్ బస్సులు వస్తా ఉంటే ఈ దొంగ వాళ్ళతోనే 25,000 రూపాయలు తీసుకున్న చరిత్ర వింది. ఓకేనా? ఇలాంటి వాడు ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఫస్ట్ నుంచి ఏం మాట్లాడుతూ ఉన్నారు కొంచెం ఓపిక వినండి. వీళ్ళు మాట్లాడే వీళ్ళు కప్పిపుచ్చుకునే విషయాలు ఏ విధంగా ఉన్నాయి కోవాబన్న అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలియాలా, ఎందుకంటే ప్రజలకు తెలవాల్సిన అవసరము నిజంగానే ఉంది. ఆల్రెడీ వల్లి అనే వ్యక్తే చెప్పిండు ఇది రవ్వతో మేము చేస్తా ఉంటామని. ఇంకా నువ్వు ఒత్తాసు వాళ్ళకేదేముంది? ఇక్కడ ఫ్లెక్సీల పైన చూస్తే కోవాబన్ అని చెప్తా ఉన్నారు, కానీ బన్నులో వాళ్ళు రవ్వ. మరి ఈ వ్యక్తికి, ఈ బాలాజీ అనే వ్యక్తికి కళ్ళు లేవనుకుంటా. కొండగట్ట అంజన కింద కరీంనగర్ జైత్యాలు పోతా ఉంటే బిర్యానీ సెంటర్లకు కొండగట్ట అంజన బిర్యానీ అని పెట్టారు. ఇది ఎట్లా కరెక్ట్? మరి ఈయన కళ్ళకి కనిపించట్లేదు ఇవేదోకి, ఇవెందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఒకసారి ఆలోచించాలి. రవ్వ కలిపేసి ఇస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో అది కల్తీ కోవా బన్న, కల్తీ రవ్వ బన్న. అది ఈ రోజు మనం చూసినట్టయితే తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండింగ్ గా అయిపోయింది. వాళ్ళు ఏదైతే టాటా ఏస్ అనే వాహనంలో వాళ్ళు పాలు చక్కెర రవ్వ కలుపుతామని చెప్తున్నారు. మేము స్వీట్ హోమ్ లో ఈ కోవాబన్ను మీరు తీసిన తర్వాత తేజస్ తయారైతే కాబట్టి అది 10 రూపాయలలో కోవా రాదు, కాబట్టి ఖచ్చితంగా అది కల్తీ బనే అవుతుంది. మేము కూడా కల్తీ బన్ అయితే కల్తీ అని ప్రూవ్ చేయని చెప్పినాము. నీ ముంగట కూర్చున్న బ్లాక్ మెయిలర్కి చెప్పినాం మేము కల్తీ ఎవిడెన్స్ బయట పెట్టమని 1 వీక్ నుంచి రిక్వెస్ట్ చేసినాం. 1 వీక్ తర్వాత ఈ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ అని మీరు మీదేం శాటిలైట్ ఛానలా? నువ్వు ఎప్పుడు వచ్చినావు ఆ ఛానల్ కి? మొన్న రీసెంట్ గా రాలేను. నీకు తాడు బొంగరం తెలియని వేస్ట్ ఫెలో నువ్వు. ఇక అట్లాంటి దొంగలతో కూర్చున్న వాళ్ళు వాళ్ళని ఏమన్నాలో మీరు ఆలోచించుకోరు. ఇక నేను అనట్లేదు. ఇక కాబట్టి అది 10 రూపాయలలో కోవా రాదు, కాబట్టి ఖచ్చితంగా అది కల్తీ బనే అవుతుంది. ఎందుకంటే అది కోవా బన్ కాదు, అది రవ్వ బన్. వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే అందులో చక్కెర కలుపుతాము, పాలు చక్కెర. వాళ్ళు చెప్తున్న విషయమే కోవా దాంట్లో కొంచెం పాలు ఎక్కువ ఉంటాయి, రవ్వ కలుపుకుంటూ చేస్తారు, అది రేట్ ఎక్కువ. సామాన్య ప్రజలు తినాలి కాబట్టి సరే కల్తీదే తీసుకొచ్చిండు అనుకుందాం. కల్తీ ప్రూవ్ చేయమని మేమే కదా అడుగుతా ఉన్నాము. ఆ కల్తీ ప్రూవ్ చేయకుండా మత కొల్లాలం చేసి మతాల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు అనేది మా బాధ. ఒక ఫుడ్ తీసుకొచ్చి మతాల మధ్యలో లొల్లి పెట్టొద్దు అనేది మా ఇంటెన్షన్. ఇదెందుకు అర్థం కావట్లేదు అనేది మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఏదో నీతి వ్యాఖ్యలు చెప్తామంటే ఇక్కడ జనాలు ఇనేంత స్థితిలో అయితే లేరు, తెలుసు జనాలకు ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఏంటనేది. ఓకేనా? ఇంకేమంటున్నారు వినండి. పాలు చక్కెర రవ్వ కలిపితే సీర అనేది మనకు కనబడతా ఉన్నది. సో ఇక్కడ ఇంత జరుగుతా ఉంది. సో 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా దాదాపు వేలాది కోవా తింపి కొడితే నిజామాబాద్లోనే నువ్వు ఎవరికి తెలియదురా బాబు. నువ్వు ఎందుకురా 2 రాష్ట్రాలని పెద్ద ఫీల్ అయిపోతా ఉన్నావు? ఒక అమ్మాయిల వీడియోలు అడ్డం పెట్టుకొని చేసిన ఒక దొంగవి, నిన్ను నమ్మి నీకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టిన అబ్బాయిని A1గా ఇలా పెట్టిన ఒక దొంగవి నువ్వు చేసిన తప్పుకి ఈరోజు A1గా ఉన్నాడు ఆ పిల్లోడు. నువ్వు చేసిన దొంగ పనులు మనకు తెలియక ఆ పోరానికి అట్లాంటి చీటర్ విను. అర్థమవుతుందా? మరి వీళ్ళు ఎంతవరకు ఏం చేసిరో మనకు తెలియదు, వేరే వాళ్ళు చెప్తే మనం విన్న సందర్భం ఇది. ఓకేనా? అవి A1 ఎవడు, ఈ A2 ఎవడు? బండ్లు అయితే మనకి ఇక్కడ రోడ్ల మీద కనిపిస్తున్నాయి అని చెప్పి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో ఏం చేస్తా ఉన్నారు? ఎందుకంటే వీళ్ళు నీలాంటి దొంగలు ఉన్నంతసేపు వాళ్ళు ఏం చేయలేరు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు. ఎందుకంటే ఎథిక్స్ ఉన్నోడు ఎవడన్నా ఉంటే ఏం చేస్తూ ఉంటాడు, నాలాంటోడు కానీ ఎవడన్నా ఉంటే అక్కడ ఏం చేస్తారంటే అది ఏదైతే ఉందో కోవా అది ఒక కవర్లోనో ఎళ్ళనో తీసుకెళ్ళి ఒక బౌల్లోనే తీసుకెళ్ళి ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి అప్పచెప్తా ఉంటారు. అంటే బాధ్యత గల ఒక యాంకర్గా ఒక జర్నలిస్ట్గా చేయాల్సిన పని అది. నువ్వు దొంగ అని తెలిసినాక కూడా నువ్వేదో నక్కను చూసి కుక్కలు వాత పెట్టుకున్న అలాంటి పనులు చేస్తా ఉన్నావు. నువ్వు ఎవరినో చూసి నేను ఇట్లా హైలైట్ అవ్వాలి, నేనేదో హీరో అవ్వాలని. ఎందుకురా బాలాజీ తమ్ముడు ఇది అంతా? నిజామాబాద్లో అయిపోయింది. ఎవరితో తిరుగుతున్నావు కూడా తెలుసు నువ్వు. సరే ఇంకేమంటున్నాడు వీడు? ఎందుకంటే వీళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ఇట్లాంటి రోడ్ సైడ్ వెండర్స్ ని అనే దాని గురించి ఏం చెప్తారు? నీ బతికే సమోసాలు అమ్ముకునేటోళ్ళు, సిగ్నల్స్ కాడ అడుక్కునే వాళ్ళు, నీకు అంతకుమించి నీకు చేత కాదు, నువ్వు దద్దమ్మవి. నువ్వు అర్థమవుతుందా? ఇక్కడ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే పేదవాడి పైన మీ ప్రతాపం ఏంటి? అదేదో అతను అమ్ముకుంటున్నాడు కదా, ఆ 10 రూపాయల బండ్లో వచ్చేదేంది పోయేదేంది? అతను ఒక వర్గం టార్గెట్ చేశారు అని చెప్తే వర్గం అని కాదు, అక్కడ ఒక జాతర. 100 సంవత్సరాలకు వస్తున్న మా ఆదివాసులు గిరిజన బిడ్డలు ఘనంగా చేసుకునే 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా చేసుకునే అసలు మీకు సంబంధం లేని ఇష్యూ అది. మీరు ఇప్పుడు ఏదో జనాలకి వెళ్ళడానికి ఆ చెత్త ఫెలో నేను దొంగను కదా అని కవర్ చేసుకోవడానికి మీరేదో జనాలకి ఇట్లాంటి ఇష్యూ మీద మాట్లాడితే ఫేమస్ అవుతాం కదా అనే స్వార్థంతో వచ్చి కూర్చోరని అర్థమవుతుంది. మా అమ్మ చెప్పి స్వయంగా మీరు సమ్మక్క సారక్క చెప్పే కేసు పెట్టవచ్చు. చాలా మంది అంటారు చెప్పకుండా పాటించినాము చేసినాము. అట్లాంటి సందర్భంలో ఇక్కడ సమ్మక్క సారక్క జాతరలో కోవాబన్ తీసుకొచ్చారు. కోవాబన్ కాదు, కల్తీ రవాబన్. అది రవాబన్ కోవాబన్ అమ్ముతున్నప్పుడు మిస్ బ్రాండింగ్ కింద వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు. చాలా మంది అంటారు. యాక్చువల్ గా
ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రతి జిల్లాకి ఫుడ్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటది. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ పని చేయాలా, పని చేయడం లేదు. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖచ్చితంగా ఇట్లాంటి జాతరలు జరిగినప్పుడు దానిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. అఫ్ కోర్స్ ఫుడ్ అథారిటీకి సంబంధించిన వాళ్ళు చేయాలి. మనం నిజాయితీ గల పర్సన్ అయితే అక్కడ ఏం కల్తీ ఉందనేది దాన్ని తీసుకొచ్చి ప్రూవ్ చేయాలి. మేమందరం అడిగేది కూడా అదే. అది ప్రూవ్ చేయకుండా గుమ్మడికాయలు దొంగేవడరా అంటే సంకలు గుద్దుకున్నట్టుంది వీని పని, ఈ బాలాజీ అనే వ్యక్తి పని. దానికి మళ్ళా టాప్ అంటే సబ్జెక్ట్ తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలలో కూర్చోబెట్టి మాట్లాడిస్తూ ఉంటే ఇది ఏ విధంగా అంటారు చూడండి. వాళ్ళు మాట్లాడిన వీడియోలోనే ఉంది. జరిగినప్పుడు దానిపైన దృష్టి సారించిన ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలా, ప్రభుత్వం ద్వారా అనుమతి తీసుకున్న ఏదైతే ఆహార తయారు చేయాలని అనుమతి తీసుకుంటారు ఈ యొక్క వివరాలు గోప్యంగా ఉంచితే ఖచ్చితంగా అది కుట్ర కింద వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఆ వ్యక్తి ఎవరు ఖచ్చితంగా ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం, ఎందుకంటే అతని యొక్క వివరాలు లేకుండా యజమాని యొక్క వివరాలు గోప్యం. నేను ఏమంటా ఉన్నా, మరి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈయనకు ఐడి కార్డు ఉండాలి కదా. ఈయన నిజంగానే జర్నలిస్టా కాదా అనేది ఒక ఐడి కార్డు ఉండాలి కదా. మరి ఐడి కార్డు ఏది ఈయనది? ఈయన వ్యవస్థ నుంచి ఈయనకు ఒక ప్రొవైడ్ చేస్తారు, ఒక యాంకర్ అన్నప్పుడు, ఒక జర్నలిస్ట్ అన్నప్పుడు. మరి ఈయనకు ఐడి కార్డు ఏది? ఈయన ఐడి కార్డు షో మీ అన్నాడు కదా, ఈయన ఐడి కార్డు షో చేయాలి కదా. ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనుకోవచ్చు కదా. మరి ఈయనకి ఐడి కార్డు చూపించాలి కదా, ఈయన ఎందుకు చూపించలేదు అక్కడ? మీరు అది కూడా గ్రహించాలి. యొక్క వివరాలు గోప్యంగా ఉంచితే ఖచ్చితంగా అది కుట్ర కింద వస్తుంది. కాబట్టి ఇష్టం వచ్చిన వాడు తినొచ్చు, ఎవరికి ఇష్టం వచ్చింది వాడు తినొచ్చు. కానీ నాకు నచ్చనిది, నా శరీరానికి ఇబ్బంది కలిగించేది, దాని ద్వారా నా ఆరోగ్యం దెబ్బతినేది, ప్రాణాంతకమైన వస్తువు తినిపిస్తామంటే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా దానికోసమే ఇట్లాంటి దుర్మార్గులు. ఇప్పుడు మనం ఏదన్నా ఇష్టం ఉంటే, స్వీట్ ఇష్టం ఉన్నా ఇంకోటి ఇష్టం, మన ఇష్టమైన ఫుడ్ మనం కొనుక్కొని తింటాం. వీనికి ఎవడండి పెట్టింది? వీళ్ళు చెప్తా ఉన్నారు నీతులు. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు వివరాలు కల్తీలు చేస్తారు. కాబట్టి కల్తీని అరికట్టడానికి ఆ రోజు కేంద్రం తీసుకొచ్చిందే FSSAI సర్టిఫికేట్ అనే దాని నుంచి మేము ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో అక్పాల వరకే సంవత్సరం వార్షిక కడితే సరిపోతుంది, అనుమతిస్తారు. దానికి సంబంధించిన చట్టాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మేడారం జాతరలో కల్తీ కోవా బన్ అనేది అక్కడ ఏ రకంగా ఉంది అనే దాని నుంచి మేము ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మేడారం జాతరలో కల్తీ ఏం జరిగిందో బయట పెట్టని అడుగుతా ఉన్నాం. నువ్వు తీసుకెళ్లి వికారాబాద్ స్టోరీ దీనికి లింకప్ చేసినావు. మతాల మధ్యలో లొల్లి పెట్టడానికి మీలాంటి నీచమైన వాళ్ళని ఇంకేం చెప్తా ఉంటాను చెప్పిగా. అక్కడ ఉన్నటువంటి డివోటీస్ ఎవరైతే మనకు అక్కడ దారి మధ్యలో మనకు కలిసి ఇట్లా ఉంది పరిస్థితి అన్న తర్వాత మనం అక్కడ క్వశ్చన్ చేసినాం. సో క్వశ్చన్ చేసే టైంలో దానిపైన సరైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకపోవడం, దాంతో పాటు అక్కడ దానిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, తేమతో ఊరికపోయినాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో వాటిని ఒక్కసారి ఇట్లా తుంచి చూస్తే దాంట్లో పురుగులు రావడం, దాంతో పాటు అదే పురుగులు వచ్చింది ఎవిడెన్స్ బయట పెట్టు. నువ్వు ఏదైతే షార్ట్ వీడియోలో ఏదైతే పెట్టినవో అది పురుగా కాదా క్లారిటీ అర్థం కావట్లేదు. అది బయట పెట్టుమని చెప్పినాం మేము. నీ తన ఏమీ లేవు కాబట్టి, ఒక దొంగవు కాబట్టి నువ్వు దొరలాగా ఏదో ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ఏదో కథలు పడతా ఉన్నావు. ఇక్కడ చాలా క్లారిటీగా చూసే జనాలకు కూడా అర్థం అవుతా ఉన్నది నువ్వు ఎంత పెద్ద లంగం అనేది. దాంట్లో నుంచి ఘాటుగా వస్తున్నటువంటి స్మెల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం చూపించడం జరిగింది. సో ఎంత చెత్త ఘాటుగా వచ్చిన స్మెల్. ఇప్పుడు మళ్ళీ కొత్త పదం వాడిండు వీడు. ఇక వీని గురించి ఎక్కువ వద్దులే, వీడియో చెత్త ఫెలో, అందరికి తెలుసు చెత్త ఫెలో అని. ఈ మధ్య 2 రోజుల నుంచి బాగా ట్రోల్ అవుతుంది. దొంగగా అంతే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావురా, ఫోన్ ఎందుకు ఎత్తలేవురా? అయితే కొంతమంది మీడియా మిత్రులు ఎవరైతే ఏమంటున్నారంటే అసలు మీరు దీని గురించి దీన్ని డిక్లరేషన్ చేయలేరు, అసలు మీరు ఎక్కడ ప్రూఫ్ చూపించారు, ఎక్కడ మీరు దీన్ని ఏంటి చేసారు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో అది నేనే మాట్లాడింది. మిత్రులేంద్రా మిత్రులు, మేము ద్రోహులు అన్నావుగా ఇప్పటిదాకా, మళ్ళీ మిత్రుల కాడికి వచ్చిందా? అంతే కాళ్ళు లేదంటే పీకా దొంగ నువ్వు. ఇవన్నిటిని మీరు చూసిరా మేము తీసినటువంటి వాటి గురించి? నేను ఏవైతే మన మీడియా వాళ్ళు ఉన్నారో, ఈ ఛానల్ వాళ్ళ యొక్క మీడియాలో వాళ్ళు కోవా గురించి మాట్లాడిన వాడిని చూసడం జరిగింది. తేజస్వి మీడియా మాట్లాడడం జరిగింది. దాదాపుగా అన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మాట్లాడేది. కొందరు అనుకూలంగా మాట్లాడారు, కొందరు వ్యతిరేకంగా మాట్లాడారు. మీకు సంబంధించిన అంశంలో ఇక్కడ అనుకూలం వ్యతిరేకంగా 2 విషయాలు మాట్లాడితే ఎవ్వడికి కూడా దానికి సంబంధించి అవగాహన లేదు. వీళ్ళు క్లియర్ గా ఆహార భద్రత హక్కు చట్టాలని ఉల్లంఘించమని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం చేస్తున్నట్టుగా మాకు కనబడతాం. ఎవిడెన్స్ లేకుండా ఎవరిని ఫుడ్ అమ్ముకునే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయకూడదు అనేది మేము చెప్తా ఉన్నాం. ఓకేనా? మీరు పార్టీలో ఉన్నట్టున్నారు, మీ విలువలు ఖరాబ్ చేసుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నా. నేను ఆ విలువలు కాపాడుకుంటే బాగుంటుందని చెప్తా ఉన్నా. ఓకేనా? ఇది క్లియర్ గా ప్రజల ప్రాణాలని దెబ్బతీసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇట్లాంటి ఇంటికి సంబంధించిన చట్టాలు చాలా ఉన్నాయి. మీకు ఒక 2 విషయాలు చెప్తానండి. మ్యానుఫ్యాక్చరింగ్ అనుమతి లేకుండా చాలా మంది వాళ్ళు అంటా ఉన్నారు, పెద్ద హోటల్లో తీసుకునే దమ్ము లేదా పెద్ద హోటల్లో చేయాలనుకుంటున్నారు. అక్కడ నీటి నాణ్యతకు సంబంధించిన NOC సర్టిఫికేట్ నాకు అర్థమైతే లేదు. మానవత్వం ఉండాలండి.
బాగు చేయడానికి. నిజంగా ఒక పేదవాడు పేదవాడిగా ఉన్నప్పుడు వెళ్ళి సహకరించడం తప్పు లేదు. కానీ ఆ పేదవాడు అనే కోణాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని సింపతి కొట్టేసే ప్రయత్నం చేసి కల్తీ చేసి ప్రజల ఆరోగ్య చెలగడం మనతో ఊరుకునేది లేదు. మనం ఒకటే చెప్తానండి, కేవలం ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆరు విషయాలు 5 తయారు చేసే వస్తువు పక్కన పెడితే ముందు ఎవరనేది ముందు గుర్తింపు, పలానా సో చెప్పిన తర్వాత మనం చాలా చోట్ల ఇక్కడ చూసినాం. అట్లాంటి కలుషితమైన నీటి వంటకే ఖచ్చితంగా ఏ ఆహారం కానీ అంటే కేవలం ఒక రోజు అమ్ముకునే వాళ్ళు ఇక్కడ చాలా సింపుల్ గా ఉంటుంది. ఆ వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లో ఎక్స్పైరీ కంపల్సరీ ఉంచాలి. మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోయినా ఎక్స్పైరీ లేకపోయినా మిస్ బ్రాండెడ్ కింద 3 లక్షల రూపాయలు పెనాల్టీ అతనికి వేయొచ్చు. మీరు చేసిన దాంట్లో ఒకటి అతను అనుమతి లేకుండా తయారు చేస్తే దానికి 50,000 నుండి 5 లక్షల రూపాయలు పెనాల్టీ ఉంటది. వీటితోనే చేస్తామని చెప్పారు. మరి దీని గురించి ఇనిషియేట్ తీసుకున్నటువంటి తెలుగు రాష్ట్రాల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మరి వారిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఇప్పటికైనా ఏమైనా ఉందంటారా? వాళ్ళ మీద లేదు, నెక్స్ట్ నీ మీదనే చర్యలు తీసుకునేది. మత కొల్లాలం చేస్తున్నావు, మతాల మధ్యలో గొడవలు పెడుతున్నావు కాబట్టి నిన్ను తీసుకెళ్లి లోపటేయాలి. ఇక వీలైతే నీ ముంగడ కూర్చుని ఈ సబ్జెక్ట్ లేని వాళ్ళని కూర్చోబెట్టుకొని నువ్వో సబ్జెక్ట్ లేని మీరు ఏదో అర్థం కదా బూడిది రాలుతుందని ఇక నన్ను అన్ని పదాలు అన్నేయకండి. ఉండాలా దీనికి సంబంధించి అందరూ ఫిర్యాదు చేయాల్సిందే. క్లియర్ గా ఉంటది. మీరు అడిగింది ప్రతిదీ అవసరమే. మీరు ఆధార్ కార్డు అడిగారు ఎందుకంటే ఆ జాతరలో. కానీ నేనేం చెప్తా ఉన్నాడు, కర్నూలు తీసుకొస్తామని. అవును, నేను ఇక్కడ చెప్తా ఉన్నా, ఈ ఎదురుగా కూర్చున్న వ్యక్తి కొంచెం సబ్జెక్ట్ తీసుకొని వస్తే బాగుండేది. ఎందుకంటే ఈ బాలాజీ ఎట్లకే నాకు క్లోజ్ కదా, వీడు ఏది చెప్తే నేను ఇంటా అని మీరు ముంగట కూర్చున్నారు చూడు. మీకున్న ఎథిక్స్ ఖరాబ్ చేసుకున్నారు. అసలు మరి మీ రేంజ్ ఏందో మీరు చూసుకోండి. కర్నూలులో మా కంపెనీ ఉందంటే బ్రెడ్ బన్ కంపెనీ అక్కడ తీసుకొస్తామంటుండ్రు. 10 రోజులు బ్రెడ్ పైన 4 నుంచి 5 రోజులు ఒకవేళ అక్కడే లోకల్లో ఉంటే వారం రోజులే ఉంటది. కానీ 10 రోజులు అమ్ముకుంటారు అంటే ఎక్కడి నుంచి అమ్ముకుంటారు? అదే విధంగా తయారీ వాళ్ళు వచ్చింది ఎప్పుడు 25వ తారీఖు అవునా? 25వ తారీఖు వస్తే 25వ తారీఖే మీరు ప్లానింగ్ చేసిర్రు. పేర్లు అడుగుడు ఏందండి వల్లి అనగా ఆహా మీరా అని మాట్లాడే ఉద్దేశం ఏంటి? కానీ 10 రోజులు అమ్ముకుంటారు అంటే ఎక్కడి నుంచి అమ్ముకుంటారు? అదే విధంగా తయారు చేసే అచ్చు అక్కడ కొందరు మీడియా మిత్రులు ఉన్నాయో దాన్ని వాడాలనేది ఒకటి ఉంటుంది. మనం ఎందుకంటే చాట్ జీపీటీని మనం కొడితే అంటే మనకి ఇడు గూగుల్ బాయ్ మొత్తం గూగుల్లో చూసుకొని ఈయన బతకదే, ఈయనకి నాలెడ్జ్ లేదు, మళ్ళీ ఎదుటోళ్ళని క్వశ్చన్ చేస్తాడు వీడు యూస్లెస్ ఫెలో. రూమ్ టెంపరేచర్ తినేది ఎవరు తింటాడు? మా ఆదివాసీ బిడ్డలు. వీళ్ళందరూ కూడా ఈ ఆదివాసీ గిరిజనులు రాబాబని. ఇక్కడ తర్వాత ఈ న్యూస్ అనేది బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ అధికారులు తెలంగాణ స్టేట్ పోలీస్ ని ఖచ్చితంగా మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలన్నా. మీరు చాలా గ్రహించాలి ఈ విషయం. ముంగట ఒక విషయం మాట్లాడతాం. ఈ న్యూస్ తీసుకుంటే రేసి మామూలుగా ఒక డ్రాప్ ఏనంటే ఒక డ్రాప్ తోనే మనిషి జీవచ్చం అయిపోతే వాళ్ళు కూడా చాలా అమాయకులు, చాలా మంచి డాక్టర్లు అని చెప్పి చెప్పారు. ఏషియాలోనే అతిపెద్ద గ్యాదరింగ్ అంటే ప్రజల జీవితాలతో చెలగాట మాడే వాళ్ళతో ఎత్తుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక MBBS చదివిన ఒక వ్యక్తి ఇట్లాంటి దారుణ విషయం ఆశ్చర్యకరం. చాలా మంది ప్రజలకు చెప్తా ఉన్నా, మేడారం నుండి కర్నూలు వాళ్ళు చెప్పిన కర్నూలు వెలిగొండ గ్రామం ఉందో అది 600 కిలోమీటర్ డిస్టెన్స్ లో. అవును, అప్పుడు కూలీ వేసుకునేటోడు ఏడికైనా 200-300 పోతాడు ఫ్యామిలీని నడిపి. నేను అందుకే చెప్పినా కదా, వాళ్ళకున్నట్టు సంసారాలు మీకుంటే పెళ్లి పెడాకులు మీకుంటే తెలుస్తుందని గందుకే అన్న ఆ మాట. ఓకేనా? పిల్లలను చదువుకోవాలంటే పిల్లల పొట్ట నింపాలంటే ఎంత దూరమైన అని పని చేసుకుంటారు. ఓకేనా? అది తెలియదు వీళ్ళకి. దందాలు చేసేటోనికి బ్లాక్మెయిల్ చేసేటోళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి ఆ బాధలు. 1200 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండి అంటే ఈ ఎవరైతే ఛానల్ ఉన్నాయో వీళ్ళు ఏ రోజు కూడా హిందూ అనే పదం వాడితే, హిందూ అనే పదం వినపడగానే ఉవ్వెత్తును లేచి మతత్వవాదం అంటారు. ఇక రెసిన్ లాంటి పదార్థం దేవాలయాలు కలిపి ప్రయత్నం చేసిన తర్వాత ఈయనో మనిషి నువ్వెందుకు చిల్లర అవుతున్నావు ఇడా నాకు అర్థం కాదు. అసలు నీ దగ్గర సబ్జెక్ట్ లేదన్న విషయం అర్థం. ఇంకా నీ ముంగట ఉన్న యాంకర్ కనుక అసలు ఆడైతే వేస్ట్ కావు. వాడిని ఆమె ఎందుకు పెట్టుకుందో తెలియదు. ఆడో దందా బ్యాచి వాడిని పెట్టుకున్నారు. ప్రతి ఒక్క విషయం మీద ఈ యూట్యూబ్ ఛానల్ అని మీరు ఏదైతే మాట్లాడారో కిందికి వెళ్ళి ఛానల్స్ చెక్ చేయండి. ప్రతి ఒక్క విషయం మీద కొట్లాడే ఛానల్స్ ఇవి. అర్థమవుతుందా? నీ ముంగట కూర్చున్న యాంకర్ ఎవరైతే ఉన్నారో చూడు, ఆయన చరిత్ర చూడు. ఓన్లీ మత కొల్లాలం మతాల మధ్యలో గొడవలు పడే వీడియోలు తప్ప ఇంకో వీడియో ఉండదు ఆయనది. ఓకేనా? రోజుకు 500 రూపాయలు సంపాదించు మంది వచ్చారు జాతరకి. అంతమంది ప్రాణాలతో చెలగాటం ఆడదామంటే ఆ పేదవాడు మాకు అవసరం లేదా? మేము కూడా అదే అడుగుతా ఉన్నాం. ఎవరు దీని ఎవరికి హెల్త్ ప్రాబ్లం అయిందని మిగతా ఎవిడెన్స్ లేవు. లిటరల్ గా చెప్తా ఉన్నా. ఇక ఇది వినిపించి కూడా వేస్ట్. వీడు దొంగ అని తెలిసి బాలాజీ అన్నట్టు ఒక్క సబ్జెక్ట్ తీసిరు, డబ్బులు ఏ నుంచి హెల్ప్ చేసిరని అని చెప్తే ఇప్పుడు కౌంటర్ కల్తీ అమ్మే పేద చేస్తా ఉన్నాడు, చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి అమ్ముతున్నాడు? ఆంధ్ర నుంచి. ఒకడే మాట్లాడతాడు. ఆంధ్రాకి వెళ్ళి వస్తే ఏమైతుంది? అరే ఇక్కడ ఆంధ్రాకి వెళ్ళి చెప్తారు. ఇతను కూడా వాళ్ళకి సంబంధించిన కార్యకర్త అని కనబడతా ఉన్నది.
వాళ్ళ కార్యకర్త కాబట్టి వాళ్ళు వెనక ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధపడతారనే మాకు అనుమానం వస్తుంది. ఇక్కడ మా క్వశ్చన్ అదే, ఇక్కడ ఇదే పేదవాడు అట్లాంటి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఎస్డిపి అరే ఏం మనిషిరా బాలాజీ, నువ్వు ఏం తమ్మి, నువ్వు గిట్లా తయారవుతున్నావు రా. ని సంప్రదించాలి అని అంటే ఎంత కల్తీ పని ఎంతమంది తినిపించడం అని చెప్పాడుగా మాకు అది అర్థమవుతున్నది కదా. ఇక్కడ విషయం ఏంటంటే ఎస్డిపిఐ లాంటి సంస్థ ఇప్పుడు నిషేధ సంస్థలో భాగం అని చెప్పేసి అప్పుడు వార్తాపత్రిక ఎవరైతే ఉన్నారో డబ్బుల కోసం ప్రజల ప్రాణాలు వీళ్ళు బయటకు వచ్చారంటారా? ఈ పిఎఫ్ఐ బ్యాన్ చేసిన తర్వాత మేము ఉన్నామని చెప్పుకోవడానికి మళ్ళీ తెర మీదకి వచ్చారంటారా? ఖచ్చితంగా ఇది హైటెక్ సంబంధించిన రాకెట్ ని గుట్టు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే ఈ రాకెట్ గుట్టు అయితే అవుతుందో దాన్ని సింపతి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ సింపతి కొట్టేసే ప్రయత్నంలో ఈ సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో డబ్బుల కోసం ప్రజల ప్రాణాలని పణంగా పెట్టే మీడియా వాళ్ళు ఉన్నారో వీళ్ళు వెళ్ళి వాళ్ళని అప్రోచ్ కావడం కూడా మాకు భారీ ఆహ్వానం తొలగిస్తా ఉన్నది. ఈ రోజు వీళ్ళు ఇక్కడ యూట్యూబ్ నడిపించుకునేవాడు ఎంత సంపాదిస్తాడు అసలు ఇలా సంపాదన అర్థమైతలేదు. 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి సమర్థించే అంత డబ్బులు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ దగ్గర. ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి యూట్యూబ్ లో సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా మీ దగ్గర 1000 రూపాయలు పండబెట్టి చీర్తామని చెప్తున్నా మీలాంటి వాళ్ళని, మీలాంటి దొంగలని పండబెట్టి చీర్తామని చెప్తున్నా నేను. మాకు డబ్బులు ఏ నుంచి వస్తున్నాయి ఏంటి, ఆ దొంగను అడుగు. ఆ దొంగ లెక్క మేము బ్లాక్మెయిలింగ్లు చేయం, మేము కష్టపడి సంపాదించుకుంటాం. ఓకేనా? నువ్వు రా, నీకు ఎవడైనా చూపిస్తాం మేము ఏ నుంచి డబ్బులు వస్తున్నాయి, మేము ఎట్లా యూట్యూబ్ ఛానల్లో నడిపిస్తూ ఉన్నామని. ఒక దొంగ ముంగట కూర్చొని, ఒక బ్లాక్మెయిలర్ ముంగట కూర్చొని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే మరి నువ్వేందో, నీ స్థాయి ఏందో. హైదరాబాద్ నుంచి ఈ రోజు కర్నూలు పోవడానికి అయ్యే దూరము ఎన్ని వందల కిలోమీటర్ ప్రయాణం, 1000 కిలోమీటర్ దూరం పోయి మళ్ళీ డబ్బులు సాయం చేస్తారంటే మీ డబ్బులు ఎక్కడికి? మీ యూట్యూబ్ ఛానల్ డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి అంటే నీతి నిజాయితీగా మీరు కూర్చున్న దగ్గర స్టూడియోలో మాట్లాడితే ఆ డబ్బులు జమ అవుతున్నాయి. నేను ఏం చెప్తా ఉన్నా, యూట్యూబ్ ఛానళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏదైతే ఈ సంస్థలు అంటే ఫుడ్ జియాజ్ చేసే సంస్థల దగ్గరికే తీసుకుంటున్నారని ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నారు. డబ్బులు ఏ నుంచి వస్తా ఉన్నాయి? ఆ దొంగను అడుగు, నీ ముంగటున్న దొంగను అడుగు. బ్రదర్, మాకు డబ్బులు ఏ నుంచి వస్తున్నాయి అని నువ్వు అడుగుతా ఉన్నావు కదా. మరి మేడారం హైదరాబాద్ నుంచి మేడారం పోవడానికి ఆ దొంగకి ఏ నుంచి పైసలు వచ్చినాయో ఆ దొంగను అడుగు. ఏడ బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు వీళ్ళు ఛానల్ పేరు చెప్పుకోనని. ఓకేనా? ఇంకేమంటున్నారు వినండి ఒకసారి, నేను క్లారిటీ ఇస్తాను మీకు. ఇంకేది అంటే నీతి నిజాయితీగా మీరు కూర్చున్న దగ్గర స్టూడియోలో మాట్లాడితే ఆ డబ్బులు జమ అవుతున్నాయి లోపల ఎక్కడికి వస్తున్నాయి? ఖచ్చితంగా దీని వెనక భారీ కుట్ర ఉంది. ఈ భారీ కుట్రని నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలిగేషన్ చేయకుండా మా మీడియా ఛానల్స్కి రా. మాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో నేను చూపిస్తా, మేము ఎట్లా ఛానల్స్ రన్ చేస్తూ ఉన్నాము ఏందనేది. ఒకటైతే గుర్తుపెట్టుకో, నీ ముంగట ఉన్నవాడు ఉన్నాడు కదా బాలాజీ గౌడ్ అనే పర్సన్, వాన్లాగైతే బ్లాక్మెయిలింగ్ చేయలే. వాళ్ళు తన 500-1000 రూపాయలకు బొత్తెంకలు వేయలే. ఓకేనా? కార్లలో ఇంకోటి పెట్టుకొని మేము అమ్ముకోలే. ఒకటి గుర్తుపెట్టుకో. ఫస్ట్ వాని గురించి మాట్లాడు. నువ్వు నిజాయితీ పరం అయితే ఒక దొంగతో కూర్చున్నావు నువ్వు నిన్నేమనాలి? గుర్తుపెట్టుకో. ఇక నిన్నేమనాలి? నేను దొంగనాలా ఇంకేమనాలి? నేను మేము వాళ్ళకి హెల్ప్ చేస్తే, డబ్బులు హెల్ప్ చేస్తే, మాకు వాళ్ళు ఇస్తే మేము హెల్ప్ చేసినామని చెప్తా ఉన్నారు వీళ్ళు. ఈ ఒకటి మీరు కూడా గ్రహించాలి. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళని క్వశ్చన్ చేస్తే వీళ్ళు ఏ విధంగానైనా బ్లాక్మెయిల్ చేసే దొంగలు వీళ్ళు. ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే మొన్న పోయినప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, అందులో మేము, కాలోజీ టీవీ దాసర్ శ్రీ అన్న CEO గారు, వీళ్ళందరూ కలిసి కొన్ని డబ్బులు హెల్ప్ చేశారు. దానికంటే ముందు మాకంటే ఎక్కువ హెల్ప్ చేసిండు ఒక బ్రదర్, 1 lakh ఏమి ఇచ్చిండు ఆయన. ఈ హెల్ప్ చేసిన వాళ్ళని కూడా వీళ్ళు వేరే విధంగా అంటే మాకు డబ్బులు లేవా, మేము అడుక్కొని తింటున్నాం అనుకుంటారా? నేను చెప్తా ఉన్నా కదా, మీ బాలాజీ ఎవడైతే ఉన్నాడో వాన్ లెక్క అయితే 1000-2000 బ్లాక్మెయిల్ చేసిన దందాలు అయితే మాకు లేవు. నీకు చాతనైతే నా దగ్గర నేను చూపిస్తాను మాకు డబ్బులు ఎట్లా వస్తున్నాయో. నేను రెడీ, ఐ ఓపెన్ ఛాలెంజ్. మా యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు ఎట్లా వస్తున్నాయో నేను చూపించడానికి రెడీ. మరి మీ దొంగ ఇప్పుడు వచ్చే ఎలిగేషన్లకు రెడీ ఉన్నాడా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి కదా దొంగ. ఇక మీరు ఆలోచించారు వీళ్ళు ఎంత మూర్ఖులు అనేది. ఖచ్చితంగా దీని వెనక భారీ కుట్ర ఉంది. ఈ భారీ కుట్రను చేయాల్సిన ఖచ్చితంగా అవసరం ప్రభుత్వాలకు ఉన్నది. దయచేసి ఇటువంటి ప్రభుత్వాలకు ఈ రోజు ఎవడు పైసలు ఇస్తే ఆ పాటలకు వంత పాడే ఈ యొక్క సోకాల్డ్ ఇట్లాంటి మీడియా దుర్మార్గులు ఉన్నంత వరకు ప్రభుత్వాలకు మీకు కూడా రేపు ఆ రోజు బీజేపీకి వంత పాడినోడు, తర్వాత బీఆర్ఎస్ పాడిండు, ఈ రోజు కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ వంత పాడుతా ఉన్నారు. రేపు ఇంకో పార్టీ వస్తే ఇంకో పార్టీకి వంత పాడుతారు. ఇక్కడ ఇంకొక దౌర్భాగ్య పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ చాలా బాధాకరమైనటువంటి విషయం. సో నిజాన్ని నిక్కచ్చుగా చెప్పినటువంటి మాపై నిజాన్ని చెప్పురా అని చెప్తేనే దొంగ లోఫర్. నిజాలు బయట లేక, నీ దగ్గర ఎవిడెన్స్ లేక మూసుకొని ఉన్న దొంగవు నువ్వు. నిజాలు నిక్కస్సుగా అరే ఏంద్రా నువ్వు కార్లో కూర్చొని ప్రిపేర్ అవుతావరా? కూడా ఎన్నో రకాలైనటువంటి అని చెప్పేసి కూడా మాట్లాడుతా ఉన్నా. సో దీనికి ఏం చెప్తారు? అదే మీడియా వాళ్ళకు మాట్లాడుతా ఉన్నా. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక యాంకర్, ఒక జర్నలిస్ట్ గా వెళ్ళి నిజామాబాద్ నుంచి కాల్ చేసి చెప్పిర్రు ఈయన గురించి. అన్న ఈ దొంగ ఆ వ్యక్తి ఆ పార్టీకి సంబంధించిన ఆయన క్లోజు, ఆయన కూర్చోబెట్టి మాట్లాడిస్తాడని. మరి అర్థం కావాలి జనాలకి ఈ విషయం. ఇక అనొద్దు మనం. అక్కడ జరిగిన విషయాన్ని, తన దృష్టికి వచ్చిన విషయాన్ని అడుగుతున్నప్పుడు, తన యొక్క బాధ ప్రయత్నం చేస్తున్నప్పుడు పక్క మీడియా సపోర్ట్ చేయాల్సింది, ఖండిస్తా ఉన్నారు. అంటే ఇక్కడ
పక్కా మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది? నిజాయితీగా పనిచేసి నిజాయితీగా ముందుకెళ్తున్నప్పుడు మౌనంగా నన్ను ఉంటుంది, లేదంటే సపోర్ట్ అన్న చేస్తుంది. వీడు హీరో అవ్వడానికి నక్కను చూసి వాతలు పెట్టుకున్నట్టు చేయడానికి ప్రయత్నించిన వీడు, ఈ బాలాజీ అనే వ్యక్తి, ఇలాంటప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు, మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఓకేనా? ఒకసారి చరిత్రలు తెలుసుకొని మాట్లాడండి. మేము కూర్చున్న దగ్గర మాదేం నడుస్తలేదు, మాకేం వస్తలేవు. ఇప్పుడు ఏం చేయాలా? డబ్బులు రావాలంటే ఏం చేయాలా? ఇక్కడ కల్తీ గురించి ఎవడైతే మాట్లాడింటో వీని ఖండించాలా. అప్పుడు ఎవడైతే కల్తీ చేస్తున్నాడో వాడి పిలిచిలో డబ్బులు ఇస్తాడు. ఈ వర్డ్ నువ్వు అన్నావు కదా, నిన్ను ఇంకా నేను ఒక్క మాట అంటలేను. లేకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టుగా మీరు ప్రూవ్ చేయాలి. మీ చరిత్ర అది కాబట్టి మీ మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. ఈ సపోర్ట్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళకి ఆ తప్పు చేసిన వలి ఎవరైతే ఉన్నారో ఆ వలి మాకు డబ్బులు ఇచ్చినట్టుగా నువ్వు ప్రూవ్ చేయాలి. ఈ కోణంలో మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ కల్తీని ఎవడైతే అడ్డుకునే ప్రయత్నం చేస్తుండో, ఇది కల్తీ కాదు, ఇది చాలా పవిత్రమైంది, చాలా పుణ్యం, చాలా ఒకరు తింటున్నారు. ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కల్తీ అని చెప్పిన తర్వాత మర్నాడు వాడు కల్తీ పెడతాడు. అరే ప్రజల్ని పిచ్చరం చేస్తున్నారు. నెక్స్ట్ డే పోయి తింటున్నారని మీరు అంటా ఉన్నారు. కల్తీ ఎందుకు పెడుతున్నారు? ఆడ నుంచేదేలే కదా, మీ ఇజ్జత్ అంతా పోయింది. మొఖాలు ఎడబెట్టుకోవాలి అర్థం కాక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేట, అర్థమైందా? ఇంకా కవర్ చేసుకునే ప్రయత్నం చేయకండి. ఇక మీ గురించి మాట్లాడి వేస్ట్. జనాలకు ఆల్రెడీ నిజంగా అర్థమైపోయింది. మేము తింటున్నాం చూడండి, తినండి. ఎవరంటున్నారు? మీరు ఉచ్చపోసిన తినండి, ఉంచిన తినండి, మాకేం సంబంధం? చెప్పు తెగుతుందిరా అరే అరే అని మాట్లాడుతున్నా. ఇలాంటి యూజ్లెస్ మాటలు మాట్లాడితే, ఉచ్చబోసిన అది దాన్ని మాట్లాడితే చెప్పు తెగుతుంది. అదే అడుగుతా ఉన్నాం మేము. ఉచ్చబోసింది ఇక్కడ ఎవరైతే వల్లి ఉన్నాడో ఆయన వేసింది ప్రూవ్ చేయమని చెప్తా ఉన్నాం మేము. యూజ్లెస్ ఫెలోస్, అమ్మ బుద్ధి లేదు కొంచెం కూడా. అభ్యంతరాలు మీరు తినొచ్చు, తిని భారత రాజ్యాంగం తినే హక్కు ఇచ్చింది. మీరు వాళ్ళ పెండ తిన్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళు మేము ముందరే పోసి తాగినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేము దాన్ని మీ చెండిని కాదన్నాం. వాళ్ళు గాంటి ఈ దొంగదుడు బ్లాక్ మెయిలరీడు అమ్మాయిలతో ఆడుకున్న దొంగ, ఆ దొంగతో కూర్చున్న ఆయన ఏమనాలో మీరు ఆలోచించుకోరు. ఇంకా ఇంతకు మించి నేను అన్న, అరే నువ్వు ఒక పార్టీలో ఉన్న వ్యక్తివి, ఒక పద్ధతిగా మాట్లాడాలి, తాగురా అని చెప్తా ఉన్నారు మీడియా వాళ్ళకి. చూపించి తినండి, మాకు అభ్యంతరం లేదు. వాడు ఉచ్చపోసిన మీకు తినండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మేము తినే తిండి మా ప్రజలు, మా ఆదివాసీ బిడ్డలు తినే మీద డబ్బులు లేవు కాబట్టి దవకాలం చూపెడుతున్నారు. ఎందుకంటే మీకు మీ వెనక ఉన్న ఇప్పుడు మాకు అర్థమవుతుంది మీ వెనక ఎవరున్నారు, మీరు ఏం చేయగలుగుతారో అర్థమవుతున్నది. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి కల్తీని దాచిపెట్టే ప్రయత్నంలో ఇంత ఉవ్వెత్తునలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటంటే, నేను ఏం చెప్తా ఉన్నా, బాలాజీ అనే ఒక జర్నలిస్ట్ అని చెప్పుకోబడి జర్నలిస్టులందరికీ మచ్చ తెచ్చిన ఒక లుచ్చగాని గురించి చెప్తున్నాను. జర్నలిస్టులకు మచ్చ తెచ్చిన ఒక లుచ్చగాని గురించి చెప్తున్నాను. ఏం చెప్తా ఉన్నానంటే, ఇంకా ఇప్పటికీ చాలా మంది రియాక్ట్ అయినారు. నిజాన్ని నిక్కస్సుగా మాట్లాడడం అనే లుచ్చగాలకే నేను చెప్తా ఉన్నా. వాళ్ళ వీడియోలు చూసి వాళ్ళ కింద కామెంట్లు పెట్టి ఈ మత కొల్లాలం చేసేటోళ్ళు మాత్రమే వాళ్ళకు ఫాస్ట్గా లైక్స్ కామెంట్ చేస్తూ ఉంటారు. సెక్యులర్ అని మాట్లాడుతూ ఉన్నారు. మీ ముఖాలు ఒకసారి చూసుకోండి. మీరు ఏ ఇష్యూని టేకప్ చేస్తారు తెలుసా? మతాల మధ్యలో హిందూ ముస్లిం మధ్యలో గొడవలు అయ్యే ఇష్యూలు మాత్రమే ఉంటాయి. ఒక మీడియా అన్నప్పుడు మంచి చెడు అన్ని ఇష్యూలు టేకప్ చేయాలి. అది చేత కాదు వీళ్ళకి. ఏ మాత్రము ఈడబోయిలు పెట్టాలా? మొన్న ఆడేనో మీటింగ్ అయింది ఈ ఫుడ్ జియాద్ గురించి, ఈ కోవా బండు గురించి. ఇక నేను మొన్ననే మీటింగ్ అయింది కదా, ఈడ పోయి నేను హీరో అవుతా అనుకున్నాడు. ఓకేనా? ఇది మీరు అర్థం చేసుకోండి. జస్ట్ మీకు చూపించాలి, ఎందుకంటే వాళ్ళ మొక్కలకు వాళ్ళ వీడియోలు ఎవరు చూడరు. ఇక ప్రియా చౌదరి మేడం దగ్గరికి వెళ్దాం. ఇక మేడం మీద ఏంటనేది వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూపిస్తా వీడియో మీకు. రైట్, థ్యాంక్ యూ. ఈ విషయం మీద మీరు కూడా ఖండించాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.